ఈరోజు మనం వెళ్ళబోతున్న టెంపుల్ తిరుమలలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్. గోవిందరాజస్వామి టెంపుల్‌కి అలాగే దశావతారం సినిమాలో జరిగిన ఈ సీన్‌కి అయితే ఒక సంబంధం అయితే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియోనైతే లాస్ట్ వరకైతే చూడండి. హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి విష్ణు నివాసం కాంప్లెక్స్. ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్‌కి పక్కనే కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరుకు ఆపోజిట్‌గానే గోవిందరాజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఫైనల్‌గా అయితే గోవిందరాజస్వామి టెంపుల్‌కైతే వచ్చేసాం ఇప్పుడు. టెంపుల్ దగ్గరికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇలా చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఒక 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మనం మెయిన్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోతాము. మేమైతే మార్నింగే వెళ్ళాము టెంపుల్‌కి. మార్నింగ్ 6:00కి అలా వెళ్ళాము. అప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ అయితే చేస్తున్నారు. షాప్‌లో అయితే మనకు పూజకు సంబంధించిన ఐటెమ్స్ కానీ, డెకరేటివ్ ఐటెమ్స్, బ్యాంగిల్స్, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఇలా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. డిఫరెంట్ పూజా ఐటెమ్స్ కూడా మనకిక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరైతే వెళ్ళినప్పుడైతే చెక్ చేయండి. ఇలా షాప్స్ మధ్యలో మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గూడా ఉంది. అక్కడ కూడా వెళ్లి దర్శనం అయితే చేసుకోండి. నేనైతే వీడియోలో క్యాప్చర్ చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. మనకు మెయిన్ టెంపుల్‌లోకైతే మొబైల్స్ అలో అయితే ఉండదు. మొబైల్స్ పెట్టుకోవడానికి మనకు మొబైల్ కౌంటర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మొబైల్స్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి, బ్యాగ్స్ పెట్టుకోవడానికి అయితే కౌంటర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మొబైల్స్ అయితే మనకు ఇక్కడ వరకే అలో చేస్తారు. ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఏనుగులైతే ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు. మార్నింగ్ టైమ్‌లో మాత్రమే ఉంటాయంట. ఒక హాఫ్ అన్ అవర్ మేమైతే ఆ రోజు దర్శనానికి తొందరగా వెళ్ళాం కాబట్టి మాకైతే కనిపిచ్చాయి. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటికొచ్చాక చూస్తే మాత్రం అవి లేవు. అప్పటికే వెళ్ళిపోయి ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంటాయన్నమాట. 20 రూపీస్ అయితే పే చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అందరిక్కడ. ఇంకా మేము కూడా ఒక 20 రూపీస్ అయితే ఇచ్చి నేను కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే మొబైల్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ మొబైల్స్‌కి, ఇంకా లగేజ్ కూడా ఇక్కడే పెట్టుకొని మనం దర్శనానికైతే వెళ్ళాలి. మొబైల్స్ అయితే లోపలి వరకు అలో చేయరు. ఇక్కడ వరకే మొబైల్స్ అనేది అలో చేస్తారు. ఈ టెంపుల్ అంతా ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూడండి. ఈ టెంపుల్‌కి సంబంధించిన హిస్టరీ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నయ్య శ్రీ గోవిందరాజస్వామి పూర్వం క్రిమికాంతకుడు అనే చోళరాజు తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయాన్నైతే ధ్వంసం చేసి అలాగే గోవిందరాజస్వామి విగ్రహాన్నైతే సముద్రంలో అయితే వేశారు. ఇదంతా కూడా మనకు ఒక మూవీలో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా! అదే అండి మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! దశావతారంలో జరిగిన ఈ మూవీ సీన్. సో, ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా! ఈ రియల్‌గా జరిగిన స్టోరీనే తీసుకొని వాళ్ళైతే మూవీలో అయితే యాడ్ చేశారు. ఇప్పుడైతే మనం మళ్ళీ మెయిన్ స్టోర్‌లోకైతే వచ్చేద్దాము. సముద్రంలో వేసిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. కొందరు వైష్ణవులు ఆ విగ్రహాన్ని గమనించి రామానుజాచార్యుల వారి శిష్యుల సహాయంతో ఊరు దాటిచ్చి తిరుపతికైతే తీసుకొచ్చారు. తరలించే సమయంలో శ్రీ గోవిందరాజస్వామి విగ్రహానికైతే పగుళ్ళు ఏర్పడాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్ని ఆరాధించకూడదు కాబట్టి తిరుపతిలో ఉన్న మంచినీళ్ళ కుంట ప్లేస్‌లో అయితే ఈ పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్నయితే ఉంచారు. ఈ టెంపుల్ నుండి ఆ విగ్రహం పెట్టిన ప్లేస్ వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక అప్పుడు గోవిందరాజస్వామి విగ్రహం ఏ ఆకృతిలో అయితే ఉంటుందో సేమ్ అదే ఆకృతిలో సున్నపు రాయితో అయితే మళ్ళీ స్వామివారి విగ్రహాన్నయితే రూపొందించి రామానుజాచార్యుల వారు అయితే ప్రతిష్ఠించారు. 12వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ ఇది. సున్నపు రాయితో రూపొందించిన విగ్రహం కాబట్టి అభిషేకాలు చేస్తే కరిగిపోతుందని ఈ టెంపుల్‌లో ఉన్న స్వామివారి విగ్రహానికైతే అభిషేకాలు జరగవు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎలా అయితే నిత్యం సుప్రభాతం, తోమాల సేవ, నైవేద్యం, ఏకాంత సేవ అన్నీ ఎలా జరుగుతాయో సేమ్ ఇక్కడ కూడా తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి వారికి కూడా అలాగే జరుగుతాయి. టెంపుల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకున్నాం కదా! ఆల్రెడీ మీకు హిస్టరీ తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చెప్పి ఉన్నా కూడా కింద మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికైతే వచ్చేసామింకా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.